జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యదోపరామో మనసో నామ రూపా రూపస్య దృష్టస్మృతి సంప్రమోషాత్ య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః. ఇంద్రియ వ్యాపారములను మననాది వ్యాపారములను కూడా కట్టిబెట్టినప్పుడు నామరూపములను తెలుసుకుంటూ ఉండే మనస్సు తన స్వరూపమునందు విలీనమగును. అప్పుడు జీవుడు తన స్వరూపమగు అద్వితీయ ఆత్మయందు నిలిచి ఉండును. ఈ విధంగా జీవుడు ఆ ఈశ్వరుని ఆత్మరూపముగా పొందగలుగును. ఆ విధంగా శుద్ధమగు అంతఃకరణములో ఆత్మరూపకంగా ప్రకాశించే సర్వజ్ఞుడగు ఈశ్వరుని కొరకు నమస్కారము. 6th Canto 4th Chapter 26th Prayer. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కంధం 35వ పాడ్కాస్ట్లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిలుడు దేవహూతికి అంటే తన తల్లికి బోధిస్తున్నటువంటి జ్ఞానం మనము అనుభవిస్తున్నాం. ఇంతవరకు తన్మాత్రల గురించి, సృష్టి గురించి, ఈ ఇంద్రియాలు, వారి అధిష్టాన దేవతలు విషయాలని కూడా మనం అనుభవించాం. ఈ విషయాలని తిరిగి అనుకునేవారు 32వ పాడ్కాస్ట్ నుంచి మొదలు పెట్టుకొని వింటే కపిలగీత పూర్తిగా అర్థమవుతుంది. పరమపురుషుడు కాలము, కర్మ అనగా జీవాదృష్టము, సత్వము, రజస్సు, తమస్సు అని వాటితో కూడిన ఈ మహత్తు మొదలు పృథివీ వరకు ఉన్న తత్వములలో తాను ఆవేశించి వానిని ఒకదానితో ఒకటి కలిగినట్లు చేసెను. ఈశ్వరుడు ఆ తత్వములలో ప్రవేశించిన తర్వాత ఈ తత్వములు సంహతములు, సమాగతములు ఆయను. అనగా ఒకదానితో ఒకటి వేరుగా ఉండుటకు తగి ఉండి మొదట కలియును. దీనిని సంహతత్వమందురు. మరల వేరుగా చేయుటకు వీలు కాకుండా తరువాత కలిసిపోయును. దానిని సమాగతత్వమందురు. ఈశ్వరుడు లోన ప్రవేశించి ఈ భూతములను, సంహతములను, సమాగతములను చేసెను. అది ముందు ఒక అండముగా ఏర్పడెను. ఆ అండమున చైతన్యము గల పురుషుడు చేరెను. దాని నుండి విరాట్ పురుషుడు అనగా సకల శరీరములందు ఉండెడి పురుషులందరి మొత్తమగు సమిష్టి పురుషుడు లేచెను. ఈ అండమునకు ఒకదానికి ఒకటి 10 రెట్లు ఉండునట్లు జలము మొదలగు ఆవరణములు ఏర్పడెను. పంచభూతములు, అహంకారము, బుద్ధి అనెడి 7 ఈ అండమునకు ఆవరణములై ఉండెను. ఈ అండమునందే దేవలోకములు, మనుష్యలోకములు ఏర్పడినవి. ఇది అంతయు భగవానుడగు శ్రీహరి రూపము అనగా శరీరము. ఈ సమిష్టి శరీరముగా ఉండి బంగారం వలె ప్రకాశించడి అండకోశము నుండి ఆవిర్భవించిన పురుషుడే చతుర్ముఖుడు. ఈ అండకోశమునందు ఆవిర్భవించిన ఆ చతుర్ముఖుని యందు అనిరుద్ధ రూపమున ఉన్న భగవానుడు ఆవేశించి ఉండెను. దానిచే ఆ చతుర్ముఖుడు సృష్టి చేయుటకు సిద్ధపడెను. చతుర్ముఖ శరీరమే సమిష్టి శరీరము. ఆ శరీరమందరి ఇంద్రియములే వెష్టి అనగా ప్రాణికోటి యొక్క సకల శరీరములో ఉండెడి ఇంద్రియములుగా భగవానుడు ఏర్పరిచెను. చతుర్ముఖ బ్రహ్మ శరీరము సమిష్టి శరీరము. ఆ సమిష్టి శరీరము యొక్క ముఖము నుండి దేవమనుష్యాది శరీరముల వెష్టి ముఖము ఏర్పడెను. ఇదే మాట పలికెడిది. అది వాగింద్రియము. వాగింద్రియమునకు అధిష్టాన దేవత అగ్ని. తరువాత సమిష్టి శరీరము యొక్క నాసాబిలమున నుండి వెష్టి శరీరము యొక్క నాసికా ఇంద్రియము ఏర్పడెను. అదే ఘ్రాణేంద్రియమునకు స్థానము. ఆ ఘ్రాణేంద్రియమునకు ప్రాణము అధిష్టాన దేవత అనగా వాయువు అధిష్టాన దేవత. సమిష్టి శరీరము నేత్రముల నుండి వెష్టి నేత్రములు ఏర్పడెను. నేత్రములందు చక్షువు అనే ఇంద్రియముండును. వాటికి
సూర్యుడు అధిష్టాన దేవత. శ్రవణగోళములయందు శ్రోత్రేంద్రియములు ఏర్పడెను. శ్రోత్రేంద్రియమునకు దిక్కులు అధిష్టాన దేవత. సమిష్టి పురుషుని చర్మము, వెంట్రుకలు మొదలగు వాని నుండి వెష్టి చర్మాదులు ఏర్పడెను. త్వక్ ఇంద్రియమునకు అధిష్టాన దేవత ఔషధులు. తరువాత జననేంద్రియము. ఆ జననేంద్రియమునకు అధిష్టాన దేవత జలములు. తరువాత మలద్వారము. దానియందు పాయువు అనడి ఇంద్రియము ఏర్పడెను. అపానము. అపానము కంటే పిదప జనులకు భయమును కలిగించు మృత్యువు పుట్టెను. తరువాత హస్తములు. దాని అధిష్టాన దేవత ఇంద్రుడు. తరువాత కర్మేంద్రియములలో పాదములు ఏర్పడెను. ఆ పాదేంద్రియమునకు అధిష్టాన దేవత హరి అనగా ఉపేంద్రుడు. తరువాత నాడులు ఏర్పడెను. ఆ నాడులు ద్రవముతో నిండి ఉండును. వాటికి నదులు అధిష్టాన దేవత. తరువాత ఉదరము ఏర్పడెను. దానియందు ఆకలి దప్పులు కలుగుచుండును. వీనికి సముద్రుడు అధిష్టాన దేవత. తరువాత హృదయం బయలువెడలెను. హృదయము నుండి మనస్సు అనడి ఇంద్రియం ఆవిర్భవించెను. దీనికి అధిష్టాన దేవత చంద్రుడు. హృదయము నుండియే బుద్ధి ఏర్పడెను. దానికి రుద్రుడు దేవత. హృదయము నుండియే చిత్తము ఏర్పడెను. చిత్తమును అభిమానించు దేవత చైత్యుడు అనగా క్షేత్రజ్ఞుడు, జీవాత్మ. ఈ విధంగా సమిష్టి చతుర్ముఖ శరీరమందలి ఇంద్రియముల నుండి, తదధిష్టాన దేవతల నుండి వెష్టీంద్రియములు, అభిమాన దేవతలు ఏర్పడినవి. ఇన్ని ఏర్పడినను శరీరము కదలకుండెను. ఆ ఇంద్రియములు గాని ఆ మహాభూతములు గాని కదలికలేనివి. అప్పుడు ఈ శరీరములో ఆయా ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఆ ఇంద్రియములలో ప్రవేశించెను. అప్పుడు వానిలో ప్రవృత్తులు కలిగెను. వన్హి అనగా అగ్ని వాగింద్రియము ద్వారా ముఖమును చేరెను. ఘ్రాణేంద్రియము ద్వారా నాసికారంధ్రముల యందు వాయువు ప్రవేశించెను. చక్షురింద్రియము ద్వారా నేత్రగోళములలో సూర్యుడు ప్రవేశించెను. శ్రోత్రేంద్రియము ద్వారా కర్ణరంధ్రములలో దిక్కులు ప్రవేశించెను. త్వక్ ఇంద్రియము ద్వారా రోమాదుల యందు ఓషధులు ప్రవేశించెను. రేతస్సు ద్వారా జలములు శిష్ణమున ప్రవేశించెను. అపానము ద్వారా మృత్యువు గుదమున ప్రవేశించెను. గమనము ద్వారా విష్ణువు చరణములలో ప్రవేశించెను. ఇంద్రుడు హస్తములలో ప్రవేశించెను. నదులు నాడులలో ప్రవేశించెను. హృదయమునందు ఆయా వ్యాపారములకు అధిష్టాన దేవతయగు చంద్ర, బ్రహ్మ, రుద్ర, చైత్యులు ప్రవేశించిరి. ఈ చైత్యుడే క్షేత్రజ్ఞుడు అనబడి ఆత్మ. ఈ ఆత్మ ప్రవేశించినంత వరకు మిగిలిన అందరూ ప్రవేశించినను ఆ సమిష్టి పురుషుని శరీరము జలములలో పరుండి ఉండినే గాని అది కదలకపోయెను. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే ఆ విరాట్ పురుషుడు ఆ నీటి నుండి లేచెను. పురుషుడు నిద్రపోవుచున్నప్పుడు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఉన్నను ఆ శరీరము కదలదు. అందుండు క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ ఆ శరీరమందు మేలుకొని సంకల్పించిన నాడే శరీరము కదలుటకు సిద్ధమగును. ఆ శరీరమందుండు క్షేత్రజ్ఞుడు శరీరమందు ప్రవేశించినప్పుడు పరమాత్మ ఆత్మగా ఉండి వాని శరీరమున ప్రవేశించును. అందుచేత ఆ శరీరమునందలి సకల ప్రవృత్తులకు మూలము క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ. అతనినే ప్రత్యేగాత్మ అందురు. తత్వజ్ఞానమును సాధించడి వారు ఈ శరీరములో శరీరము కంటే, బుద్ధి కంటే, ఇంద్రియము కంటే, ప్రాణాదుల కంటే వేరైన పరిశుద్ధ స్వరూపుడగు ఆత్మస్వరూపమునందు ముందు మనసులో ధ్యానించవలెను. ఆ ఆత్మయందు ఆత్మగా పరమాత్మ ఉండును. కనుక ఆ పరమాత్మయందు భక్తితో శరీరముతో చేయు కర్మలాచరించుచు ప్రత్యేగాత్మ యొక్క యథార్థ జ్ఞానమును కలిగి ఉండి శరీరము కంటే వేరైన ఆత్మకు ఆత్మను భావింపవలెను. శరీరములో నుండు జీవుడు దేహములోనే ఉన్నను ప్రకృతి సంబంధము చే కలుగు
దేవత్వ మనుషత్వము మొదలగు ధర్మములతో సత్వరజస్తమస్సులచే కలుగు సుఖదుఖములతో సంబంధము సహజముగా లేనివాడే ఉండును. జీవునకు దేవమనుష్యాది వికారములు లేవు. నడుచుట మొదలగు బాహ్యమగు వ్యాపారములకు అతడు ఆశ్రయము కాడు. సత్వాది గుణములతో సంబంధము లేనివాడు. నీటిలో ప్రతిబింబించు సూర్యుడు నీటియందున్నను ఆ జలములయందుండు చిన్నతనము గాని పెద్దతనము గాని కదలిక గాని ఆ సూర్య ప్రతిబింబమునకు అంటదు. అచట సూర్యుడు దూరముగా ఉన్నాడు. నీటిలో కనిపించున్నది ఆ సూర్యుడు కాదు, ఆ సూర్యుని ప్రతిబింబం. అందుచే ఆ నీటిలో కలుగు మార్పులు సూర్యునిలో కలగవు. ఆకాశము ఘటమందు ఉండును. సూర్యుడు నీటిలో ఉండడు, కాని ఆకాశములో ఉండును. వాస్తవముగా ఉన్నను చిన్నదానిలో ఉన్న ఆకాశమునకు చిన్నతనము, పెద్దవానిలో ఉన్న ఆకాశమునకు పెద్దతనము అంటవు. ఆ ఆకాశమునకు ఈ మార్పులు అంటడి స్వభావము లేదు. స్వభావముచే భిన్నమైనది కనుక ఆకాశమునకు ఎట్లు అంటవో అట్లే దేవ తిరియక్ మనుష్య శరీరములలో జీవుడు ఉన్నను జీవునకు ఆకాశమునకు వలె దోషములు అంటడి స్వభావము లేదు కనుక దోషములు అంటవు. నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు నీరు కదలుటచే కదలుచున్నట్లు కనబడుట వాస్తవము కాదు. ఆ కదలిక జలములదే. కాని సూర్యుడు కదలుచున్నాడనే భ్రాంతిచే అనుకొందురు. అట్లే శరీరమే నడుచుండును. శరీరమే మనుష్యుడు దేవుడు అనురూపములను పొందుచుండును. కాని ఆత్మ కదలదు. ఆత్మకు రూపము లేదు. శరీరమే ఆత్మాను భ్రాంతి కలగగానే ఆ నీటి యొక్క కదలిక సూర్యబింబమునందు ఉన్నది అనుకొనున్నట్లు శరీరం యొక్క ధర్మములు ఆత్మయందున్నవిని భ్రాంతిచే అనుకొనుచున్నారు. దేహ సంబంధము గాని సాంసారిక ప్రవృత్తులలో కర్తృత్వము గాని సుఖదుఖ అనుభవం గాని సహజముగా లేని ఆత్మ ప్రకృతి కంటే భిన్నమైన స్వభావము గలదైనను దేహమే నేను అనడి అభిమానముచే ఆత్మస్వరూపం మరుగుపడును. అప్పుడు జీవుడు శబ్దాది గుణములయందు ఆసక్తి గలవాడగును. శరీరము చేయుచున్నదని మరిచి నేను చేయుచున్నానని అనుకొనును. నేను స్వతంత్రుడును అని అనుకొనును. జీవుడు స్వతంత్రుడు కాదు, కర్మపరతంత్రుడు. కాని శరీరమే నేను అనుకొట చేతను ప్రకృతి సంబంధముచే కర్మలచే కలిగడి పాపపుణ్యములు వానిచే భిన్న భిన్న యోనులలో పుట్టుట, దానిచే సంసారమును పొందుచున్నాడు. దానికి అంతకు కారణం మనసులో కలిగిన విమానమే, అనగా భావనమే. ఆత్మకు దేవత్వము మనుష్యత్వము లేకపోయినను శబ్దాది విషయములను ధ్యానించుచుండుటచే జన్మ మృత్యు పరంపరా రూపముకు సంసారము నిర్వర్తించదు. సంసారమే అనర్థము. స్వప్నములో శరీరములు తాను కానని తెలియను. కాని స్వప్నములో వేరువేరు శరీరములతో రకరకములకు విషయములను భావించి సుఖములను దుఃఖములను అనుభవించుచుందుము. స్వప్నములో దేహములు తాను కాకపోయినను విషయానుభవముచే ఎట్లు సుఖదుఖానుభవం కలుగుచున్నదో అట్లే జాగరణ దశలో కూడా కలుగును. అందువలన అనర్థములకు మూలము మనస్సు, ప్రకృతి వికారములకు ఇంద్రియములు. శబ్దాది విషయములందు తగులుకొని ప్రవర్తించుచుండగా మనసు దానిని అనుసరించి అనర్థములు తెచ్చుకొనుచున్నది. మనస్సు ఇంద్రియముల వెంట విషయముల వైపు పోకుండా భగవానుందు వశపరుచుకున్నటకు భక్తి సాధనము. మరి ఈ భక్తి మార్గంలో మనసు మారాలన్నా, మనసు అటువైపు మరలాలంటే ఏం చేయాలి, ఆ ప్రక్రియ ఏమిటనేది మనము ముందు పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.